ఫస్ట్ ఇయర్ ఫస్ట్ పేపర్ ఇది, మీరు రాసే ఫస్ట్ ఎగ్జామ్ ఇది జెండర్ సెన్సిటైజేషన్ ఉంటుంది. ఇది ఏంటంటే సింపుల్ చిన్న పేపర్, 40 మార్కుల పేపర్ అండి. 16 వస్తే పాస్ అయ్యేది. ఇది పరీక్ష సమయము గంటన్నర, 1.5 hour. గంటన్నర రాసేది ఎగ్జామ్ పేపర్ ఇట్లయితే తీసుకోవడం అయిపోతుంది. 40 మార్క్స్ టోటల్, 60 మార్క్స్ పాస్ అయింది. ఓకే, మరి జెండర్ సెన్సిటైజేషన్ అంటే జెండర్ సెన్సిటైజేషన్, జెండర్ అంటే జెండర్ అంటే తెలుగు ఏమన్నా జెండర్ అంటే మనకు కామన్గా అక్కడక్కడ మీరు సర్వేకి వచ్చినప్పుడు అంటారు జెండర్ అంటే ఒక కాలం ఉంటుంది. అది ఏంటంటే జెండర్ కాడ ఏముంటుందంటే మేల్ ఫీమేల్ ఉంటుందండి, ఆడమగ జెండర్ అంటే ఆడమగ. ఓకే, ఈ జెండర్ అంటే అది ఆడమగ డిఫరెన్షియేషన్. మరి ఎట్లా ఇక్కడ జెండర్ సెన్సిటైజేషన్ అంటే లింగ సునిశ్చితత్వం అంటుంది. మరి అక్కడ లింగ అసమానతలు, లింగ సమానత్వం కోసం లింగ అసమానతలు ఎట్లా ఉంటాయి, సమాజం లోపల స్త్రీ పురుషుల యొక్క సమాజం లోపల వారి యొక్క స్థాయి ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎట్లా చిన్న చూస్తున్న మహిళలు మనము సమాజం లోపల వాళ్ళు ఎందుకు సమానం కాదు, రాజ్యాంగం కూడా వీళ్ళకు వాళ్ళకు కూడా సమాన హక్కులు ఇచ్చింది, సమానమైన అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు చిన్న చూస్తున్నటువంటి ఒక ఆలోచన మనకు రావాలి. మరి ఇప్పటికి మరి ఈ యొక్క పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది, ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటి అంటే ఆనాడు మరి మన పూర్వీకులు మన పూర్వకాలంలో తీసుకున్నట్లయితే తొలివేద కాలం కానీ వేదకాలంలో కానీ ఆ తర్వాత మలివేద కాలము, ఆ తర్వాత మధ్యయుగము, ఆ తర్వాత మోడర్న్ అంటే బ్రిటిష్ కాలంలో కూడా కానీ తర్వాత ప్రస్తుతం అంటే ప్రస్తుతం సమాజంలో కూడా స్త్రీ మహిళ ఎట్లా ఉన్నది, మహిళ యొక్క లక్షణాలు ఎట్లా ఉన్నాయి, మహిళ ఎట్లా కించపరచబడుతుంది, ఎట్లా అసమానతకు గురవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం ఈ యొక్క జెండర్ సెన్సిటైజేషన్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇందులో మనం ముఖ్యంగా మనం ఒక పదం గుర్తు ఎక్కువనే సెక్స్ అనే పదం. సెక్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పుట్టగానే పాపన బాబ డిటర్మినేషన్ చేసేది పాప, బాయ్ అండ్ గర్ల్. ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ బాయ్ అండ్ గర్ల్, ఇక్కడ బాయ్ అండ్ గర్ల్. ఇక్కడ ఇది పాప పుట్టగానే సెక్స్ రాస్తాం కదా, అంటే ఏమన్నా రాస్తాం అక్కడ కాలంలో అక్కడ జనన మంత్రంలో బర్త్ సర్టిఫికెట్ మేల్ ఫీమేల్ వేసి ఇక్కడ బాయ్ గర్ల్ మరి బాయ్ కాస్త మరి ఎట్లా మెంగా మారుతాడు సమాజంలో కూడా బాయ్ ఎట్లా మెంగా మారుతుంది, గర్ల్ ఉమెన్గా ఎట్లా మార్చబడుతుంది, ఎట్లా డెవలప్ అవుతుందంటే సమాజము ఆపాదించినటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ లక్షణాలకు అనుగుణంగా ఆ లక్షణాల ఆధారంగా బాయ్ కాస్త ఉమెన్గా, గర్ల్ కాస్త ఉమెన్గా కన్వర్ట్ అవుతుంది, డెవలప్ అవుతుంది, ఆ రకంగా మార్చబడుతుంది. ఆ తర్వాత మరి ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ చేసినప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం ఏమంటాము బాయ్ గర్ల్గా మనం ఎట్లా ఆధారం చేసుకొని విభజిస్తామంటే అక్కడ సెక్సువల్ క్యారెక్టర్స్, ఓకే, లింగ నిర్ధారణ పరీక్షలు, అక్కడ ముఖ్యంగా క్రోమోజోమ్స్ ఉంటాయి. గర్ల్ అయితే XX క్రోమోజోమ్స్ ఉంటాయి, బాయ్ అయితే XY క్రోమోజోమ్స్ ఉంటాయి. XY క్రోమోజోమ్స్, XX క్రోమోజోమ్స్. XX క్రోమోజోమ్ అనేది గర్ల్ డిటర్మినేట్ అవుతుంది, అంటే పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ అని డిటర్మినేట్ చేసేది ఒక XX క్రోమోజోమ్. Y క్రోమోజోమ్ మాత్రమే పురుష లక్షణాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి ఇక్కడ సమాధానం చూడండి, ఆడపిల్ల పుట్టలేదు, ఆడపిల్ల పుడుతుంది, నాకు వంశోద్ధారకుడు అని చెప్పి సమాజంలో కూడా అనేక వివక్ష గురైతే ఉంటుంది సమాజంలో.
కొడుకు కారణంగా అంటారు. కొడుకు నుంచి చూడండి XY క్రోమోజోమ్ ఉంది, లింగ నిర్ధారణ క్రోమోజోమ్ కాబట్టి ఆ లింగ నిర్ధారణ క్రోమోజోమ్ X రిలీజ్ అయితే XX కలిసినప్పుడు మహిళ ఫిమేల్, XY కలిసినప్పుడు మేల్ పుట్టడం జరుగుతుంది. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ನಮ್ಮ పుట్టుక నుంచే మహిళకు వివక్ష స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ జెండర్ సెక్స్ కాస్త జెండర్ ఎట్లా కనబడ ఏంటంటే లక్షణాల ఆధారంగా క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు, ఆ లక్షణాలు సమాజం మనకు ఇస్తుంది. సోషలైజేషన్ ప్రక్రియలో భాగంగా మనకు కొన్ని లక్షణాలు సమాజం ఆపాదిస్తుంది. మనకు ఆడపిల్లకు ఈ లక్షణాలు ఉండాలి, పురుషులైతే బాడైతే ఈ లక్షణం ఉండాలని చెప్పేసి ఆ లక్షణాలు సమాజం ఆపాదిస్తుంది. జెండర్ స్టీరియోటైప్ అనే అంశం ఉన్నది, అది ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. జెండర్ స్టీరియోటైప్ ఈ జెండర్ స్టీరియోటైప్ అంటే ఏంటి అంటే ఇక్కడ మేల్ ఫీమేల్, ఇక్కడ మరి మేల్ ఇలాంటి లక్షణాలు ఉండాలి, ఫీమేల్ ఇలాంటి లక్షణాలు ఉండాలి అనేటువంటి సమాజం నుంచి లక్షణాల ఆధారంగా జెండర్ స్టీరియోటైప్ లక్షణాల ఆధారంగా విభజించబడుతుంది. చూడండి, బాబు పుట్టినండి, బాబు మనము ఇంట్లో పెరుగుతున్నప్పుడు ఆ బాబు ఆడుకునేటువంటి వస్తువుల నుంచి వివక్షత గురైతుంది. వివక్షత అక్కడే స్టార్ట్ అవుతుంది. బాబుకి ఏమి ఇస్తాం మనం ఆడుకోనికి? కార్ ఇస్తాం, ఏరోప్లేన్ ఇస్తాం, ఫ్లైట్ ఇస్తాం, ఫ్లైట్ ఇంకా ఏమి ఇస్తామండి? గన్ను, ఈ గన్ను ఇవి వాడు అంటే గన్ను కేవలం పురుషుడికి చేయాలి, ఆ తర్వాత కార్ చేయాలి, ఫ్లైట్ చేయాలి, బొమ్మల కాడి వివక్షత అడుగుతుంది. మరి మహిళకి ఏమి ఇస్తాం? డిన్నర్ సెట్ తర్వాత డాల్ బార్బీ డాల్ ఇంకా కిచెన్ సెట్ డిన్నర్ సెట్ బార్బీ డాల్. ఈ బార్బీ డాల్ పట్టుకొని అది మెల్లగా దూరం పట్టుకొని చూసుకోవాలి, జడేయాలి, గుడ్డు పెట్టాలి, అలంకారం చేయాలి, ఆ బొమ్మ గోడ వేయాలి, ఆ బొమ్మతో ఆడుకోవాలి. సో ఇవి ఇక్కడ పిల్లలకి ఇచ్చే బొమ్మ నుంచి ప్రారంభమవుతుంది వివక్షత. అంటే ఈ కారు ఇస్తే ఈ మహిళ, ఈ పాప, ఈ గర్ల్ ఈ కారు నడవాల. సమాజం ఎంతమంది కారు నడుపుతలేరు, ఫ్లైట్ నడుపుతలేదా? ఇవాళ ఫ్యూచర్ ఎక్కడ ఉన్నదండి? అంతరిక్షంలో ఉన్నది. అంతరిక్ష యాత్ర చేసింది ఆస్ట్రోనాట్ ఫ్యూచర్ అంతరిక్షంలో ఉన్నది. ఇంకా కూడా రాడే భూమిని అక్కడనే ఉంది. తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి, అనేక దేశాలు కష్టపడుతున్నాయి. ఆస్ట్రోనాట్ అంతరిక్షం పోగలిగినటువంటి మహిళ ఇంకా ఈ బొమ్మతో కిచెన్ సెట్తో భారతీయ బొమ్మతో ఆడుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. సమాజం లక్షణాల సమాజం అట్లా సోషలైజేషన్ చేసింది, సాంఘికీకరణ చేసినాము. ఈ సాంఘికరణలో భాగంగా ఎట్లా మనకు లక్షణాలు ఆపాదించాలని గమనించండి. చూడండి, వివక్షత స్టార్ట్ అయింది. అంటే కారు, బాయ్, ఫ్లైట్స్, గన్స్ ఇక్కడ బొమ్మల నుంచే వివక్షత చేస్తున్నాం గమనించండి. కానీ మహిళలు కారు నడుపుతారు, ఫ్లైట్ నడుపుతారు, వాళ్ళు కూడా గర్వపడుతుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సపరేట్ బెటాలియన్ ఉన్నది. భారతదేశానికి రక్షణ దళంగా ఉంటారు. మహిళా బెటాలియన్ తయారైపోయింది. అవునా? ఇట్లా వాళ్ళు కూడా కానీ సమాజంలో ఒప్పుకుంటలేదు వాళ్ళ యొక్క వివక్షతను. ఇంకా కూడా చూస్తూనే ఉంది. ఇది జెండర్ స్టీరియోటైప్ కానీ ముఖ్యమైన అంశం. ఇంకా అనేకటువంటి సమానం 2 తాసాలు తగ్గేస్తే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమానం ఉండాలి. అవునా? ఇది ఈక్వాలిటీ. మరి ఇంత ఈక్వాలిటీ రావాలంటే ఏం చేయాలి? సమాన అవకాశాలు కల్పించాలి, ఆపర్చునిటీస్, సమానమైన హక్కులు, రైట్స్, హక్కులు, అవకాశాలు, ఆపర్చునిటీస్, రైట్స్ అంటే హక్కులు, తర్వాత సమాన రెస్పాన్సిబిలిటీస్, వెరీ గుడ్, బాధ్యతలు. సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన బాధ్యతలు ఉన్నప్పుడే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అనేది సాధ్యమవుతుంది. గమనించాలి. మరి జెండర్ ఈక్విటీ అంటే జెండర్ ఈక్విటీ అంటే సరే, జెండర్ ఈక్విటీ అంటే రండి, పొడుగోడు పొట్టోడు ఉన్నాడు. మరి ఇప్పటికి ఇద్దరు సమానమే అంటున్నారు కదా. పొడుగోడికి పైన చెట్టు, మామిడి చెట్టు పైన కాయలు అందాలి,
అనుకూలమైనటువంటి మనం ఫస్ట్ కల్పించి వాళ్ళకి ఏం కావాలని అందించాలి. అక్కడ వాళ్ళ యొక్క అవసరాలను మనం గమనించాలి. అవసరాలు నీడ్స్, ఆ నీడ్స్ మనం అందించాలి. ఆ నీడ్స్ అందించినప్పుడు ఆ సమాన ప్రతిఫలాలు చెప్పినటువంటి ఫలాలు వాళ్ళు కూడా అనుకోగలుగుతారు. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ కింద మనం టేబుల్ వేసినామో వాళ్ళు కూడా పురోగతి వాళ్ళు కూడా అందుకుంటారు. అవునా? ఆ చెప్పినటువంటి ఫలాలు అందుకోగలుగుతారు. అతను పొడుగుతో పాటు సమానంగా పోటీ పడగలుగుతారు. అలా చూడండి, అంతకుముందు కింద టేబుల్ లేదు. ఇక్కడ మన టేబుల్ వేసి వాళ్ళతో చేసి సమానంగా నువ్వు తెలుపు నువ్వు తెలుపు ఇద్దరు తెలుపు సమానంగా. ఇది ఈక్విటీ, అది ఈక్విటీ, ఇది ఈక్వల్. ఈక్వాలిటీ అంటే సమాన అవకాశాలు ఉండాలి, సమాన హక్కులు ఉండాలి, సమాన బాధ్యత ఉండాలి. అది ఈక్వాలిటీ, ఇది ఈక్విటీ. ఇది ఈక్విటీ ఈక్వాలిటీ అనేది ఇప్పుడు షార్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం